ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ అలాగే మీ హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నారని మేము అనుకుంటూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మీరు మాత్రమే కాకుండా ఈ దేవుని మాటలు ఇంకా అనేక మందికి షేర్ చేసి వినిపించి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని, దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని మీరు కూడా అనేక మందికి అందించే వారి జాబితాలో ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని ఆశ్రయించిన వారికి ఏం జరుగుతుంది, దేవుని ఆశ్రయిస్తే కలిగే లాభం ఏంటి, దేవుని ఆశ్రయించడం వలన దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో అనే విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆశ్రయించడం అంటే దేవుని సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం. ఇంకా చెప్పాలంటే దేవుని ఆశ్రయించడం అంటే ఆయన శరణు వేడుకోవడం. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్ముకోవడం, ఆయన ఆశ్రయించడం ఒకటే. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నమ్ముతున్నాం కానీ, దేవుని శరణు వేడుకుంటున్నాం కానీ, దేవుడు కోరుకునే స్థాయిలో మనం నమ్ముకున్నట్లేదు. దేవునికి నచ్చినటువంటి స్థాయిలో మన విశ్వాసం ఉండట్లేదు. అందుకనే దేవుని సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అయితే నిజంగా ఎవరైతే దేవుని సహాయం కావాలని ఆలోచన చేస్తారో, దేవుని సహాయం నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా బిడ్డలకు కావాలి, నా భార్యకు కావాలి, నా భర్తకు కావాలి అని ఎవరైతే ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఆయన శరణు వేడుకోవాలి, సంపూర్ణంగా ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే కీర్తన గ్రంథము 62వ కీర్తన 2వ వచనము 6వ వచనం మనం చదివినట్లయితే, దేవుని ఆశ్రయించిన వారు కదిలింపబడరట. ఆర్థిక పరిస్థితులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే రకరకాలైన ఇబ్బందులు కానీ మనల్ని కదిలించలేటండి. ఒకసారి చదువుకుందాం. 62వ కీర్తన 2వ వచనం చదువుకుందామండి. 1-2 వచనాలు చదువు. నా ప్రాణము యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నాకు రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. అంటే కదిలింపబడే అవకాశాన్ని దేవుడు ఇవ్వడట ఆయన నమ్ముకుంటే. బాధపడే అవకాశం దేవుడు ఇవ్వడట ఆయన నమ్ముకుంటే. శోధనలో ఇరుక్కుపోయే అవకాశం ఇవ్వడట ఆయన నమ్ముకుంటే. రకంగా చెప్పాలంటే కదిలింపబడే అవకాశం అనేది లేకుండా దేవుడు చేస్తాడు మనం సంపూర్ణంగా ఆయన ఆశ్రయించినట్లయితే. నా జీవితంలోకి దిక్కేం లేదు, ఎవరు నాకు ఆదరించేవారు లేరు, నా దేవుడు తప్ప అని సంపూర్ణంగా ఆయన మీద నువ్వు వేయగలిగినట్లయితే ఖచ్చితంగా నిన్ను ఆయన దీవిస్తారు. కనుక నీ నమ్మకం ఏ స్థాయిలో ఉండాలంటే సంపూర్ణంగా హృదయపూర్వకంగా మన నమ్మకం ఉండాలనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 6వ వచనం మనం చదివినట్లయితే, ఆయన నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఎత్తైన కోట. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు ఆయన కోటగా ఉంటాడు, నీకు భద్రత ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఈ భూలోకంలో నీకు ఆయుష్నిస్తాడు, శోధనలు తప్పిస్తాడు, ఇరుకులు తప్పిస్తాడు, ఇబ్బందులు తప్పిస్తాడు, బలహీనతలు తప్పిస్తాడు, ఆర్థిక సమస్యలు తప్పిస్తాడు, కుటుంబ సమస్యలు తప్పిస్తాడు. అలా తప్పించాలంటే ఎత్తైన కోటగా ఉన్నటువంటి ఆయన్ని మనం ఆశ్రయించాలి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అపాయం రాకుండా చూస్తాడండి. అపాయాలు, ప్రమాదాలు రాకుండా చూస్తాడు. ఏమండి, ఎన్నిసార్లు దేవుడు మన ప్రమాదాలు తప్పించాడు, ఎన్నిసార్లు మరణ పంచులోకి వెళ్ళి వచ్చాం. మరి మీకు అనుభవం లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద ప్రమాదాలను తప్పించుకున్నానండి. దేవుడు తప్పించాడు, మరణ మంచుల్లోకి వెళ్ళి తీసుకొచ్చాడు నన్ను.
మరి మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు అలాగే నిన్ను కాపాడతాడు. కీర్తన గ్రంథము 91 కీర్తన 9, 10 వచనాలు చదువుకుందామండి. కీర్తన గ్రంథము 91 కీర్తన 9, 10 వచనాలు చదువుకుందామండి. 91 కీర్తన 91 కీర్తన 9, 10 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుని దేవుని నీవు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గమున నిన్ను ఆయన కాపాడును. ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడుతాడు. ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాయండి ఆయన దేవదూతల ద్వారా. ఆయన దూతల ద్వారా ఎన్ని సందర్భాలు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని దేవుడు కాపాడాలంటే ఆయన్ను ఆశ్రయించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మేలు కలుగుతుందంటండి. 118వ కీర్తన 118వ కీర్తన 8, 9 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే 8, 9 వచనాలు మనం చదువుకుందామండి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు నమ్మడం మానేయండి. డబ్బున్న వాళ్ళు నమ్మడం మానేయండి. డబ్బును నమ్మడం మానేయండి. చుట్టుపక్కల వారు నమ్మడం మానేయండి. దేవుని మాత్రమే నమ్మండి. వారే నిన్ను కాపాడతారు. దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. డబ్బున్నవారు కానీ, హోదాలో ఉన్నవారు కానీ, పలుకుబడిలో ఉన్నవారు కానీ, బలంగా ఉన్నవారు కానీ ఎవరు కూడా నిన్ను నన్ను కాపాడలేరు. ఒక్క దేవుడు మాత్రమే కాపాడగలడు. మరి ఖచ్చితంగా నువ్వు దేవుని ఆశ్రయించే వారుగా ఉండాలి. అలాగే 4వది మనం చూసినట్లయితే వర్ధిల్లుతూ ఉండండి. దేవతాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తామండి. ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని వర్ధిల్లింపు చేస్తాడు. 92వ కీర్తన 13వ వచనంలో కూడా ఆయన ఆవరణంలో నాటపడితే వర్ధిల్లుతాం అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. కనుక దేవుని సంఘంలో ఉంటున్నటువంటి నీవు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నీవు, సంఘముగా ఎదుగుతున్నటువంటి నీవు ఖచ్చితంగా సంపూర్ణంగా దేవుని ఆశ్రయించే వారుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుందటండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవుని శరణం వేడుకుంటావో, ఎప్పుడైతే ఆయన సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నువ్వే నాకు దిక్కు అని సంపూర్ణంగా కోరుకుంటావో అప్పుడు ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుందట. మరి దేవుడు నీకు సహాయం చేయాలంటే మరి నీ జీవితాన్ని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ భర్త ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ పిల్లల ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితాలు సరిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని సరిదిద్దుతాడు. దేవుడు మనకి కృప చూపుతాడు. దేవుడు మనకి సహాయం అందిస్తాడు. మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడనే విషయం తెలియజేస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మేలు చేసి సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు యేసు ఐశ్వర్యంలో దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడని వాటి మనం చూస్తాం. అక్కడ నీ అవసరం నా అవసరం దేవుడు తీర్చాలంటే దేవుడు ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాలకు నచ్చినట్లుగా మనం జీవించాలి. ఇక చివరిగా 6వదిగా మనం చూసినట్లయితే ధన్యులు అవుతాడండి. మనం ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, సంతోషభరితులు అంటారు ధన్యుల్ని. మరి ఎవరు ధన్యులు అవుతారంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు అవుతారు. దేవుని శరణు వేడుకున్న వారు ధన్యులు అవుతారు. దేవుని సహాయం కోసం ఆయన దగ్గరకు వచ్చిన వారు ధన్యులు అవుతారు. నాకు డబ్బు ఉందలే, నాకు హోదా ఉందలే, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవుడితో ఏం పని అనుకోవద్దండి. అలా అనుకున్న చాలా మంది కూలిపోయారు. నా డబ్బు నాకు అన్నీ చూస్తుంది, నా డబ్బు నాకు అన్నీ ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, ఎంజాయ్మెంట్ చేయొచ్చు అని నువ్వు అనుకుంటే ఆ డబ్బే నిన్ను పతనానికి అప్పగిస్తుంది. ఆ డబ్బే నిన్ను నాశనం చేస్తుంది. కనుక మనుషులు నమ్మడం మానేయండి, రాజులు నమ్మడం మానేయండి, అధికారులు నమ్మడం మానేయండి.
దేవుని మాత్రమే నమ్మండి. దేవుని మాత్రమే ఆశ్రయించండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాల్ని దీవించడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. ఆయన చేతులు ఎప్పుడు ఆయన పిల్లలకి సహాయం చేయడానికి ఉంటాయి ఆయన చేతులు. ఆయన ఎప్పుడు బాధలో ఉన్న వారికి చేయవాలని చూస్తాడు ఆయన. కానీ మనమే మన భక్తిహీనతో, మన మూర్ఖత్వంతో, మన గర్వంతో, మన అసూయతో దేవుని మాటలు ధిక్కరించి మనం దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే సంపూర్ణంగా దేవుని ఆశ్రయించండి. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని శరణ వేడుకుంటారో, ఎవరైతే దేవుని సహాయం కోసం సంపూర్ణంగా ఆయన దగ్గరికి వస్తారో, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన దీవిస్తారు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అలాగే దేవుడు దీవించాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వారిగానే ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను.